డాక్టర్, ఏంటమ్మా ఈ పిచ్చి పని? నాకు ఈ స్కార్స్ ఎట్లయినా పోవాలి డాక్టర్. సో మీలో కూడా ఇటువంటి మార్క్స్ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ చూసే ఉండుంటారు. ఎప్పుడైతే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినా డిప్రెషన్లో ఉన్నా చాలామంది ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. వీటిని హెజిటేషన్ మార్క్స్ అంటాం. సో ఈ హెజిటేషన్ మార్క్స్ చేతుల మీద మెడ మీద మోస్ట్ కామన్గా చూస్తాం. వన్స్ ఇమీడియట్గా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ఎమోషనల్ బ్రేక్ డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పీపుల్ కమ్ టు అస్, ఆ మార్క్స్ నాకు ఉండకూడదు, మొత్తం క్లియర్ చేయండి అని అడుగుతారు. సో ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, వన్స్ కట్ అయిన తర్వాత ఫస్ట్ యాంటీసెప్టిక్ క్రీమ్తో క్లీన్ చేసుకోండి. లేదు చాలా మంత్స్ అయిపోయింది, స్కార్ కూడా ఫామ్ అయిపోయింది అంటే అట్ ఏ డర్మటాలజీ క్లినిక్ వీ డూ సంథింగ్ కాల్డ్ మైక్రో నీలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఫ్రాక్షనల్ CO2, లేదంటే కొన్ని క్రీమ్స్ ఇస్తాము, స్కార్ క్రీమ్స్. వాటితో మీకు ఆ బంపీగా ఉన్న స్కార్ అన్నది ఫ్లాట్ అవుతుంది. కానీ వన్స్ ఫ్లాట్ స్కార్ని అంతకన్నా మనం రిపేర్ చేయలేము. సో ఫ్లాట్ స్కార్ని మనం లైక్ కవరప్ చేయొచ్చు. లైక్ డర్మటలాజికల్ టెస్టెడ్ సీటోన్ పౌడర్స్ ఉంటాయి, అది ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆర్ పర్మనెంట్గా కవర్ చేసుకోవాలంటే టాటూ ఒకటే మార్గం. సో ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు టాక్ టు యువర్ నియర్ అండ్ డియర్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి రాదర్ దాన్ రిసార్టింగ్ టు దిస్ సార్ట్ ఆఫ్ యాక్ట్స్. ఇలా చేయటం వల్ల పర్మనెంట్గా ఆ స్కార్, ఆ మార్క్ మీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో షేర్ విత్ ఆల్ యువర్ పీపుల్, ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్, అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్రేక్ డౌన్ సిచ్యువేషన్.